నమస్తే, వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్న 2024 సార్వత్రిక ఎన్నికలు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోనున్నారు, ఏ పార్టీ అధికారాన్ని చేపట్టనుంది, అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. చాలా కీలక నియోజకవర్గాలు, నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాలు. ఒంగోలు వెళదాం. ఈసారి ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలబోతున్నారు, దర్శి నియోజకవర్గ గత చరిత్ర ఏంటి, అక్కడ ఎవరు గెలిచారు, ఏ సామాజిక వర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు, ఈసారి బరిలో ఉన్నదెవరు. దర్శి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు దొనకొండ, కుడిచేడు, ముండ్లమూరు, దర్శి, తాళ్ళూరు. ఇక్కడ ఉన్న పురుష ఓటర్లు 1,13,079 కాగా స్త్రీలు 1,10,812 మంది, ట్రాన్స్జెండర్లు 10 మంది. మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,901. రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 5 సార్లు గెలిచింది. రెడ్లు 8 సార్లు, బలిజ 4 సార్లు, కమ్మ 2 సార్లు విజయాన్ని సాధించారు. నారపశెట్టి శ్రీరాములు, సానికమ్ము పిచ్చిరెడ్డి 2 సార్లు విజేతలుగా నిలిచిన నియోజకవర్గం. ఇక గత 3 ఎన్నికల్లో 3 పార్టీల 3 కులాల అభ్యర్థులు గెలుపు. 2019 నాటి అభ్యర్థులిద్దరూ ఇప్పుడు బరిలో లేరు. ఇక సామాజిక ముఖ చిత్రం: రెడ్డి 23%, బలిజ 20%, ఎస్సీ 18%, కమ్మ 13%, యాదవ 6%, ముస్లిం 5%, వైశ్య 4%, ఇతర కులాలు 11% ఓటర్లుగా ఉన్నారు. 2014 ఎన్నికల ఫలితాలు ఒకసారి పరిశీలిద్దాం. 2014 ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ గెలిచింది సిద్ధా రాఘవరావు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే దర్శి నియోజకవర్గ ప్రజలు మొగ్గు చూపించారు. రాఘవరావు విజయాన్ని సాధించారు. సిద్ధా రాఘవరావుకు వచ్చిన ఓట్లు 88,821 కాగా ఆయన ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి 87,447 ఓట్లు పోలేని 1,374 ఓట్లతో తెలుగుదేశం పార్టీ విజయాన్ని సాధించింది. ఇక 2019లో ఈసారి వైఎస్ఆర్సీపీ వైపే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. మద్దిశెట్టి వేణుగోపాల్ ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 1,11,914 కాగా కదిరి బాబురావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 72,857 ఓట్లు పోలేని 39,057 ఓట్లతో వైసీపీ విజయాన్ని సాధించింది. ఇక ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు మళ్ళీ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇక్కడ వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చింది. అయితే ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మహిళా అభ్యర్థిని ఇక్కడ చంద్రబాబు బరిలో ఉంచారు. డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈసారి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయానికి వస్తే గ్రానైట్ వ్యాపారం, విద్యా సంస్థల నిర్వహణ. తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి 2004లో ఎమ్మెల్యే, తల్లి బూచేపల్లి వెంకయ్యమ్మ ప్రకాశం జడ్పీ చైర్పర్సన్. 2014లో వైసీపీ నుంచి పోటీ, సిద్ధారాఘవరావు చేతిలో ఓటమి. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే తాత గొట్టిపాటి హనుమంతరావు మాజీ మంత్రి, జడ్పీ చైర్మన్. తండ్రి మాజీ ఎమ్మెల్యే బాబాయ్ రవి 4 విడతలుగా ఎమ్మెల్యే, వృత్తిరీత్యా డాక్టర్. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో. ప్రధాన పార్టీల నుంచి దర్శి బరిలో తొలి మహిళ. ఇక ప్రచారాంశాలు: ఇద్దరు అభ్యర్థులు రాజకీయ కుటుంబాలకు చెందినవారు, విద్యావంతులు. 2 పోటీ కులాల మధ్య ప్రతినిధులు, తల్లిదండ్రుల రాజకీయ పరిచయాలు, ఒకసారి ఓడిన అనుభవం, వైసీపీ పథకాలు, బూచేపల్లికి ప్లస్ పాయింట్స్ అంటూ ప్రచారం. ఇక టీడీపీ అభ్యర్థి లక్ష్మికి రాజకీయ వారసత్వం, మాజీ ఎమ్మెల్యే బరిలో లేకపోవడం, పరోక్ష సహకారం కలిసి వస్తాయని, అలాగే తొలిసారి బరిలో ఉన్న అభ్యర్థి కావడం కొంత మైనస్. ప్రచారంలో కనబడుతున్న స్పందన సానుకూలం. సో ఈ నేపథ్యంలో దర్శి నియోజకవర్గ ఓటర్లు ఈసారి ఎవరిని గెలిపించుకోబోతున్నారు? మొదటిసారిగా మహిళకు అవకాశం ఇస్తారా? వైఎస్ఆర్సీపీపై మొగ్గు చూపిస్తారా? చాలా కీలకంగా ఓటర్ల తీర్పు ఈ నియోజకవర్గంపై ఈసారి ఎన్నికల్లో ఉండబోతుంది.